feelings with you. Please, ma'am, come here. Madam, మరి మీరు ఒకసారి ఒక మాట అన్నారు నాకు బాగా గుర్తు. ನಾನು ಕನ್ನಡ ಬರಲ್ಲ, ನಾನು ಮೈ ಹುಷಾರಾಗಿಲ್ಲ, ನಾನು ಮಕ್ಕಳಿಗೆ ಹೆಂಗ್ ಓದಿಸ್ಬೇಕಂತ ತುಂಬಾ ಕಷ್ಟಪಡ್ತಿದ್ದೆ. ಹೇಗೋ ಸಾಲದ ಮೂಲಕ ನನಗೆ ಹೆಲ್ಪ್ ಆಯ್ತು. ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್. మేడం అన్నారు ఆమె కష్టపడిన జీవితంలో ఇంత బెనిఫిట్ శివ విజయనికేతన్ వల్ల పాసిబుల్ అని నాకు అర్థమైంది. యాక్చువల్ ఐ డోంట్ నో కెనడా. సో వాట్ ఐ అండర్స్టూడ్, పేరెంట్స్ థ్యాంక్ యూ మేడం. కమ్ ఆన్ గైస్, everyone ఉల్లాసంగా ఉత్సాహంగా శ్రీలత, కమ్ ఆన్ గైస్. Everyone, come on parents. Next contestant, next pre-matric scholarship goes to Master Francis Raj. Master Francis, come on Francis. Madam, please come on to the dais. Madam, please come on to the dais. Master Francis, madam, mother ikkaduna stage meedaki ravalsini korutunam. Madam, ikkaduna Francis. He is studying second class D section. Master Francis. పిల్లవాడు చిన్నగున్నాన్ని తప్పుగా చేయకండి, చాలా గట్టిగుడు. ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. పేరెంట్స్ ఎక్కడున్న స్టేజ్ రావాల్సిన కోరుచున్నాం, ఎక్కడున్న స్టేజ్ రావాల్సిన కోరుచున్నాం. మాస్టర్ ఫ్రెండ్, ఇఫ్ యు ఆర్ హియర్ రైజ్ యువర్ హ్యాండ్. మేడం వెల్కమ్, మేడం వెల్కమ్. అన్న తమ్ముడు బ్రదర్, గోతా బ్రదర్స్, అన్న తమ్ముడు, వీళ్ళకున్న ఇద్దరు మగ పిల్లలకి ఇద్దరికి స్కాలర్షిప్ రావడం జరిగింది. కమ్ ఆన్. Thank you ma'am, thank you very much. Okay, thank you master. Next goes to pre-matric scholarships goes to Master K. Vijay Kumar, 7th class B section. Come on guys, 5,000 rupees sanction from Government of India. Master B. Vijay Kumar, parents ekkona stay రావాల్సి కోరుచున్నాం. Master B. Vijay Kumar, parents ekkona చేతాల్సి కోరుచున్నాం. Master B. Vijay, parents ఇక్కడ ఉంటే స్టే మీదకి రావాల్సి కోరుచున్నాం. Anybody here? Sir, ఇక్కడ ఉన్నారా parents? Parents please come on to the stage. If anybody here, both, anyone, mother or father? Okay, right. So the prize goes to Master B. Vijay Kumar, class studying 7th class D section. Come on master, come on, everyone, good, well done. Nobody expected. Sumant Babu parents, ekkadunna stay రావాల్సి కోరుచున్నాం. Sumant Babu parents. Sir, parents పైకి రావాల్సి కోరుచున్నాం. Parents, please come on to us. Ma'am, please come on to us. Hey, Sumant Babu. Madam, please come on to us. So ఈ స్టేజ్ మీద మేము చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. Once again, everyone together. Thank you ma'am, thank you. Okay, right. Next goes to Neemanth Babu parent మరొకసారి బ్యాక్ రావాల్సిన కోరుచున్నాం. D. Sushmita, please. She also the check was sanctioned by the Government of India. Together, chala hard work is madam. She is studying 2nd class. 5th class. Parents, please come on to us. Parents. And Suresh parents, ekkona stay మీరు రావాల్సిన కోరుచున్నాం. Madam, please come on. Please ma'am. Please. Next candidate goes to T.Y. Jayanti. Now, and Suresh. So, I invite you, Madam Miss Srilata, ma'am.
ఆహ్వానాన్ని మన్నించి షూటింగ్ మన స్కూల్ పిలవగానే రావడం వచ్చినందుకు వన్స్ అగైన్ ఐఎమ్ థాంక్యూ ఫర్ యూ. నెక్స్ట్ ఐ గో టు ద నెక్స్ట్. Madam, please come on to us. Government of India scholarship sanction అయింది. ప్రతి బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది శివ విద్యానికేతన్. everyone శివ విద్యానికేతన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాం. శివ విద్యానికేతన్ స్కూల్ రెసిడెన్షియల్ స్థాయికి వెళ్తుంది. అంటే శివ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. లాస్ట్ యాన్యువల్ డే లో సార్ చెప్పారు. సో శివ పేరెంట్స్ కోఆపరేషన్ తో మేము ఇది సాధించగలుగుతున్నాం. పేరెంట్స్ కోఆపరేషన్ సాధిస్తున్నాం. సార్ మేము నెక్స్ట్ మా మేడం మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేదంట, వృద్ధాశ్రమం కట్టాలి అనేది ఒక ఆశయంతో మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచారు. సో ఈ రోజు ఈ 2 కొత్త ప్రాజెక్ట్స్ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం. జూలై నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ వెళ్తుంది శివ విద్యానికేతన్. అండ్ రెండోది ఈ అకాడమిక్ నుంచి వృద్ధాశ్రమం కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎన్నో కొత్త విషయాలతో ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం మాకు చాలా చక్కగా స్టార్ట్ అయింది. ఎందుకున్నాను శివ విద్యానికేతన్ లాభార్జన కానే కాదు. మరి కుతుబుల్లాపూర్ గ్రామ నడిబొడ్డులో మరి మేడం గారు, మరి మేము ఆమె కొడుకులంతా మేము కూడా అంతనే ఇంచుమించు స్కూల్ స్థాపించిన నుంచి ఎన్ని కష్టాలు పడ్డదో, ఎంతమంది ఇబ్బంది పెట్టారో అన్ని మేడం గారి మనసులో బాగా తెలుసు. మరి అలాంటి అన్ని తట్టుకొని ఈరోజు తనకంటూ ఒక స్థాయి సంపాదించుకొని మరి నిజంగా భగవంతుడు ఈరోజు ఎన్నికంగా మరి ఈ కార్యక్రమం చేసిన సోదరుడు మన నా మిత్రుడు మరి కుతుబుల్లాపూర్ కార్పొరేటర్ అయిన వెంకటేశ్వర గారు, అదేవిధంగా పెద్దలు కిన్నెల అభిషేకం సీరియల్ స్వయం ఉదయ్ గారికి, శ్రీ లలిత గారు ఉల్లాస ఉత్సాహం. ఓకే, మీ అందరికేమో స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే మాది చాలా పాత సంబంధించిన గ్రామం ఇది. మరి ఈ యొక్క ప్రాంతంలో మరి గత 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ డైలాగ్ చెప్పాలంటే భయపడుతుంది. అలాంటిది చాలా ఈజీగా అసలు మాకే మేము పొలిటికల్ లేకున్నా అని ఆమె ఒక్క మాట మాట్లాడుతుంది. పిల్లలు మరి ఇక్కడ ప్రతి డ్యాన్స్ ప్రోగ్రామ్ నేను అందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరున ప్రతి ఒక్కరి పైకి వస్తే అఖిల్ వర్మ కమాండ్ టు ద స్టేజ్ గైస్ కమ్ ఆన్. ఎందుకంటే ఇందాక మనం చూసాం ఒక ఆర్టిస్టు కానీ 1 అవర్లో పెన్సిల్తోని చాలా ఈజీగా బొమ్మ దించేయమంటే అంత ఈజీ విషయం కాదు. మరి చాలా మంది చూడండి మనం అంత ఎంజాయ్ చేస్తాం తప్ప దాంట్లో ఎంత కష్టపడాలి. నిజంగా అతని ఒక టాలెంట్ని నేను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ నేను మేడం గారి చేతుల పైన నా మనస్ఫూర్తిగా నేను నా వంతు బాధ్యతగా ఉడతా భక్తిగా మేడం పర్వతాలు పర్వతాలు గారు ప్లేస్ కమాండ్ టు ద డాష్ స్కూల్ డ్రైవర్ సార్ రండి సార్. ఫాండా మరి ఇలాంటి పేదవారికి ఆదుకోవడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మేడం మరి మా అమ్మగారికి తప్పకుండా తెలియస్తా ఉన్నాం, మీ దగ్గర పేదవారు ఉంటే తప్పకుండా అవసరం ఉంటే అలా స్కూల్ ఫీజు వారి పిల్లవాడు చేసిన బొమ్మ గీసినప్పుడు అది చూసి సార్ ఒక గొప్ప మతానికి ఒక నిదర్శనం. ఒక సార్ నన్ను బ్రదర్ అన్నారు. ఈ రోజు నుంచి నేను ఒక సార్ యొక్క ప్రియమైన బ్రదర్ గానే నేను ఉంటాను. ఎడ్యుకేషన్ పరంగా చాలా కాంపిటీషన్ ఈ రోజు ఉంది. మన ఇక్కడ చైతన్య కానీ అలాంటి కాంపిటీషన్ తట్టుకొని కూడా నా మనస్ఫూర్తిగా మేడం గారికి, నా తమ్ముళ్లకు, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మరి ఇక్కడ వచ్చే ముందుగా
మీ అందరూ ఇక్కడ పేరెంట్స్ అందరికి పిల్లలందరికీ నా మనస్ఫూర్తిగా తెలా తెలుపుకుంటూ గురించి ఎన్నో కార్యక్రమాల్లో పాలుపంచుకొని త్రాగడానికి నీళ్లు లేని వారికి నీళ్ల ట్యాంకర్లు పంపించినటువంటి దయాహృదయులు డ్రైనేజ్ సమస్యలు, రోడ్ సమస్యలు మొదలైన ఇలాంటి ఎన్నో సమస్యల పరిష్కారాన్ని ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల పట్ల తనకున్న గౌరవాన్ని వెంకటేశ్వరరావు గారు ప్రజాసేవకు తన జీవితం అంకితం చేసినటువంటి వ్యక్తి. వీరు ప్రజా బంధువు, ప్రజల యొక్క మన్ననలు పొందిన వ్యక్తి. వీరు ఎల్లప్పుడూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి సమస్యలను తీర్చేవారు. వారు తన రాజకీయ జీవితము యందు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. నీటి, రోడ్లు మరియు మురుగునీటి సమస్యల నుండి ప్రజలను కాపాడుతూ ఎల్లప్పుడూ ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు. అలాంటి మహాత్ముడు మమ్మల్ని పిలిచినందుకు ముందుగా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే గౌరీ మరి ఇట్లాంటి మంచి ప్రోగ్రాంకి ఆమె ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి పిలిచినందుకు ఆమెకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి నా తోటి కార్పొరేటరు గౌరీ మరి వివేక్ గారు ఇప్పుడే వచ్చారు. వారికి మరి లాయర్ గారికి, ఇక్కడ ఉన్న యాంకర్ గారికి, మన వాళ్ళందరికీ కూడా బ్రదర్స్కి, మేడం గారికి పేరు పేరున అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ స్కూల్ మరి వచ్చిన తల్లిదండ్రులకి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి స్కూళ్ళు మరి కుత్బుల్లాపూర్లో ఉన్నందుకు మీ అందరూ కూడా ఎంతో అదృష్టవంతులని నేను సభకు తెలియజేస్తున్నాను. చాలా మంది స్కూల్ నడుపుతున్నారు కానీ వాళ్ళ సొంత లాభం కోసం స్కూల్ నడుపుతున్నారు. కానీ ఇక్కడ మేడం గారు అయితే అట్లా కాకుండా మరి ఎంతో సేవాభావంతో ఇప్పుడే వారి అబ్బాయి గారు చెప్పారు, ఇంకా ఫ్యూచర్ లో మరి వృద్ధాప్య మరి అది కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి వృద్ధులకు కానీ పేద వాళ్ళకు కూడా మరి ఆశ్రమం ఒక ఏర్పాటు చేయాలని చెప్పే ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఉండాలని తెలియజేస్తున్నారు. అదే కాకుండా వివేక్ గారు కూడా ఇక్కడే చదువుకున్నారు కావాలి. చాలా మంది ఇక్కడ చదువుకొని పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళారు కాబట్టి మరి ముఖ్యంగా మరి ఎంతో ఇక్కడ పేద వాళ్ళకి అందరికీ కూడా ఈ ఏరియానే చాలా ఒక పేద ఏరియా. మరి స్కూల్ తీసుకొచ్చిన ముఖ్యంగా మేడం గారికి మీ అందరి తరఫున కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మన పిల్లలను చూసాం. ఒక్కొక్క పిల్లలను చూసుకుని నిజంగా మన సినిమాలో సెట్టింగ్ లెక్క ఆ సెట్టింగ్స్ కూడా ఎంతో చక్కగా మరి మీరు ఇందాక అమ్మవారి సెట్టింగ్ చూశారు. ప్రత్యక్షమై మరి అక్కడ ఆ రాక్షసుని మరి చంపడం ఇదంతా కూడా మనం ఎక్కడో సినిమాలో చూస్తుంటాం. కానీ ఇక్కడ నిదర్శనంగా మన కళ్ళెదురుగా మన స్టేజ్ మీద చూసాం. అంటే ఒక కళ. మరి ఇందాక చిన్నపిల్లడు చూడు, 6వ తరగతి పిల్లడు ఎంతో చక్కగా డ్రాయింగ్ గీచాడంటే మన పిల్లలు ఎంతో కళ వాళ్ళలో ఆ కళ బయటికి తీసుకురావాలి. అట్లానే ఇప్పుడు యాంకర్ గా చేసిన పిల్లలు నిజంగా వాళ్ళని చూస్తే మేము వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. చాలా మంది వాళ్ళు మైక్ పట్టుకుంటే గదగద ఎదుగుతారు. అట్లాంటి యాంకర్ గా ఈ పిల్లలు చూస్తే నిజంగా చక్కగా మాట్లాడంటే మాకు అసలు చాలా ఆనందం అనిపించింది. మరి ఇట్లా మన పిల్లలు మరి మీ అందరి తరఫున మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏం తీసుకుంటాను. జై హింద్. మరి ఇందాక బాబు చెప్పినట్టు మేడం గారు మరి ఆమె యొక్క ఏం గోల్ ఈ వృద్ధాప్య హాస్టల్ కోసమని మన మేడం అడిగారు. నేను డెఫినెట్గా మా జిహెచ్ఎంసీలో ఆసరా కింద ఒక ప్రోగ్రామ్ 60 అబోవ్ వారికి కొంచెం ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. నేను డెఫినెట్గా నేను కానీ ఇంట్రెస్ట్ డెఫినెట్ మేడం మీ ఆధ్వర్యంలో నా సంస్థ కూడా ఉంది. మీ ఆధ్వర్యంలో పెట్టి మీరు అంటూ స్వచ్ఛంగా ముందుకు వస్తే ఖచ్చితంగా ఫండ్స్ మీకు కేటాయించి డెఫినెట్గా మీకు బిల్డింగ్ కానీ బిల్డింగ్ సంబంధించిన స్థలం కానీ తప్పకుండా మేము కోఆపరేట్ చేసి చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అతి చిన్న వయసులోనే తండ్రి గారి సహకారంతో రాజకీయ జీవితంలో ప్రవేశించి ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు. ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసు. చిన్న వయసులో నుండే తన జీవితం ప్రజా సేవకు అంకితం చేసినటువంటి వారు వీరు మన ఎస్ఎన్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేస్తుంటే మనకి ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఆయనని ఇప్పుడు సభను ఉద్దేశించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. శివ విద్యానికేతన్ ఒక యాన్యువల్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ మా బాబాయ్ గారికి కేఎం గౌరీష్ గారికి, అదేవిధంగా నేటి మన యొక్క పాఠశాల యొక్క ఈటీవీ ఫ్రేమ్ మన ఎం ఉదయ్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి అదేవిధంగా మన యొక్క అతిథి ప్రసాద్ గారికి,
ఇక్కడ విచ్చేసినటువంటి ఒక పేరున నాకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా శివ విద్యానికేతన్ యొక్క విద్యార్థిగా ఇక్కడ చదివి డాక్టర్ కూడా అయింది. అదేవిధంగా నేను కూడా ఒక ఇంజనీరింగ్ గా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మరి ప్రజలకు సేవ చేయాల ఉద్దేశంతోనే ఈ రాజకీయాల్లో ఉండి ముందుకు సాగుతున్న ఈ దశలో మరి ఎన్నో సంవత్సరాలు మేడం దగ్గరికి రావాలనుకున్నాం, యాన్యువల్ డే ప్రోగ్రామ్ అటెండ్ చేయాలనుకున్నాం. కానీ ఈ విధంగా మొట్టమొదటిసారి వేదిక పైన కూర్చుంటాడని చెప్పేసి నేను ఏ రోజు కూడా ఊహించలేదు. ఒక విద్యార్థిగానే ఎప్పుడు నేను ఊహించుకుంటున్నా. కానీ ఇప్పటికి కూడా ఏ స్థాయికి వెళ్ళినా కూడా నేను ఒక శివ విద్యానికేతన్ విద్యార్థిగానే తప్పకుండా తలుచుకుంటానని చెప్పేసి నేను అందరికి తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా ఇక్కడ చదువుతున్న ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ఈ రోజు శివ విద్యానికేతన్ యొక్క యాన్యువల్ డే ఫంక్షన్ కి ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు కానివ్వండి, పెద్దలు ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా రావడము చాలా సంతోషమైన తెలియజేస్తున్నాను. సంవత్సరాలు పూర్తి మేడం తీసుకోలేదు, ఏమున్నానని కూడా ఆమె యొక్క స్వయం శక్తి పైన, ఆమె స్వయం కృషి పైనే ఈ రోజు వరకు కూడా కష్టపడుతూ మరి ఈ స్థాయి వరకు పాఠశాలలు తీసుకొచ్చినది. మరి మన ప్రాంతంలో ఎన్ని పాఠశాలలు ఉన్నా అన్ని పాఠశాలలు మేడం స్కూల్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా మీరే తల్లి కాబట్టి ఇక్కడ వచ్చిన పాఠశాలందరికీ మీ మార్గదర్శనంలో చాలా మంది వచ్చారు కాబట్టి మీరు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ మరి మేడం అంటే గ్రామంలో పిల్లలకే కాదు చాలా మంది పెద్దలు కూడా దడబుట్టించే సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి మేడం గారు ఏదంటే ఇప్పుడు ఒక జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి మేడం వారు కూడా సలహాలు ఇస్తూ మరి వాళ్ళు కూడా తప్పకుండా ఈ యొక్క తరానికి ఏ రకమైన విద్యార్థులను ఏ రకంగా తీర్చిస్తే బాగుంటుందో వాళ్ళన్నీ అన్వేషించి అన్ని స్టడీ చేసి అన్ని అనలైజ్ చేసి విద్యార్థులు మంచిగా తీర్చిదిద్ది అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను చిన్నని నాని ఇద్దరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వాళ్ళు చిన్న నాని అని పిలుస్తా కాబట్టి, పెద్ద నాని చిన్న నాని అంటాం కాబట్టి వారు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఒక మంచి ఆలోచనతోని, మంచి ఒక సహనంతో, మంచి ఓర్పుతోని మీరు విద్యార్థులు తీర్చే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్తే తెలియజేస్తా ఉన్నాము. మరి కుత్బుల్లాపూర్ గ్రామం అంటే ఈరోజు నియోజకవర్గానికి, మండలానికి, మున్సిపాలిటీకి అన్నిటి కూడా మన రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది మన కుత్బుల్లాపూర్కి. అలాంటి కుత్బుల్లాపూర్లో మరి ఒకే ఒక పాఠశాల శివ విద్యానికేతన్ అని మన అందరికి తెలుసు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున తీర్చిదిద్ది విద్యార్థులను మన సరైన దారిలో నడిపించి మరి రాబోయే రోజుల్లో మంచి డాక్టర్లని, మంచి ఇంజనీర్లని, మంచి ఒక సైంటిస్టులని, మరి మంచి పోలీస్ ఆఫీసర్ని, మంచి ఐఏఎస్ ఆఫీసర్లని, మంచి నాయకుల్ని మీరు తీర్చిదిద్ది. నేను మీ అభిషేకంలో మీకు బాగా పరిచయం ఉంటాను, కానీ నాకు కొంచెం స్టేజ్ ఫియర్, ఎక్కువ మాట్లాడలేను. నాకన్నా ఆ యాంకర్ పాపలు చాలా బెస్ట్. నేను అంత టాకెటివ్ కాదు, అంత ఓపెన్గా కూడా మాట్లాడలేను. సీరియల్లో నేను మాట్లాడే డైలాగులు కానీ, నేను చేసేది కానీ ఏది నావి కాదు, వేరే వాళ్ళు రాస్తే నేను చెప్తాను అంతే. కానీ వాళ్ళు నాకన్నా చాలా బెటర్, రియల్ అప్రిషియేటింగ్. అలాగే ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఒకే స్కూల్లో ఇన్ని సర్వీసెస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఈవెన్ నేను చదువుకున్న దగ్గర నుంచి కూడా ఇన్ని స్కూల్లో చూశాను, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి స్కూల్ నేను ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ టైం ఒకే స్కూల్లో ఇన్ని సర్వీసెస్. నిజంగా మీరు మేడం అని పిలిచే మేడం నాకు అత్తయ్య అవుతుంది. నిజంగా మా అత్తయ్య చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. సిన్సియర్ హార్డ్ వర్క్ మొత్తం అసలు చిన్నప్పటి నుంచి నాకే చాలా భయం మా అత్తయ్య అంటే. హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి ఈ స్థాయికి వచ్చారు. సో ఈ కుత్బుల్లాపూర్ ఏరియాలో చూస్తుంటే ఇదే పెద్ద స్కూల్గా అనిపిస్తుంది. ఇంతమంది జనం వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా ప్రోగ్రామ్స్ అన్ని మా వాళ్ళు కూడా ఇంత గ్రాండ్గా ఇంత చక్కగా అరేంజ్ చేయలేరు. పిల్లలు కూడా చాలా బాగా చేశారు. యాంకరింగ్ దగ్గర నుంచి ఐటమ్ చేశారు. అడ్వకేట్, పోలీస్, డాక్టర్ చాలా అవసరం. ఎంతగానో అలాంటి న్యాయవాది వృత్తి ఎన్నుకున్న కొన్ని ఎన్నో ఇంత అభివృద్ధిలో చేశారంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా ఒకళ్ళు శ్రమిస్తే అది వాళ్ళ పర్సనల్ వాళ్ళని అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళ వెళ్ళేసి ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ he said he wants to leave me వెళ్ళారు. ఇంకోసారి ఏమో టైటానిక్ షిప్ దగ్గర తీసుకెళ్లారు. ఇంకోసారి దేశభక్తిలో వాళ్ళని ఆడించారు. వాళ్ళని చూస్తే పిల్లలు కాదు, వీళ్ళు ఏదో కొంచెం పిడుగుల్లాగా అనిపిస్తున్నారు. దే ఆర్ నాట్ వండర్స్ బట్ దే ఆర్ థండర్స్ అనిపిస్తున్నారు. సో దే షుడ్ లవ్
as they are loving their parents, as they are loving good pictures, as they are loving TV sets, they have to love even education also. చాలా మంది పుస్తకం తెరచంగానే నిద్రస్తూ చేయాలని ప్లాన్ పెట్టుకుని చిత్తశుద్ధితో చేస్తే వాళ్ళు వాళ్ళకి కాకుండా, వాళ్ళ స్కూల్కి కాకుండా, వాళ్ళ తల్లిదండ్రులకే కాకుండా, ఈ కుత్బుల్లాపూర్ మండలానికే కాకుండా, మనకి ఎలా చెప్పానో అలాగే టీచర్లకు కూడా ఒకటి చెప్పదలిచాను. ఏంటంటే ఇవాళ రేపు పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ సిలబస్ చాలా చాలా వ్యాసి వాళ్ళు ఒక ఇంజనీర్లు గానో, డాక్టర్లు గానో, లాయర్లు గానో చాలా ఉద్యోగం వస్తారని నేను ఆశిస్తున్నాను. బట్ చిల్డ్రన్ ఆర్ టుడే యాక్చువల్గా నేను ప్రతిరోజు ఆఫీస్లో కూర్చున్నాన్ని ఇవాళ ఎంజాయ్డ్ అలాట్. ఈ వాతావరణం కూడా ఇవాళ ఒక్కళ్ళకు కూడా ఒక్క చెమట పొట్టు కూడా వచ్చిన ఆల్సో. థ్యాంక్ యూ అలా. డైరెక్షన్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఇంత అంగరంగ వైభవంగా రావడానికి కారణం ఇద్దరు. వారిద్దరూ మీకు తెలిసిన వారే. వారిద్దరిని చూస్తూ ఉంటే రామలక్ష్మణులుగా, లవకుశులుగా ప్రజలు పోలిస్తూ ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ లవకుశుల్లో కుశుడైన మా నవీన్ సార్ని, సభను అలంకరించిన పెద్దవాళ్ళందరికీ, సభ ముందున్న మా తల్లిదండ్రులు, ఎస్వీఎన్ స్కూల్ తల్లిదండ్రులకు, సబ్ లోకో ఎస్వీఎన్ స్కూల్ పరివార్ సబ్ లోకో నవీన్ భాయ్ కా నమస్కార్. యాక్చువల్గా మేము స్కూల్ యాన్యువల్ డే చేయాలని డిసైడ్ కాలేదండి మేము. కానీ స్కూల్ పార్లమెంట్లో మీటింగ్ పెట్టిన తర్వాత కొంతమంది పేరెంట్స్ ముందుకు వచ్చి సార్ యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుందామని పిల్లలు కూడా చెప్పిన తర్వాత సరే చేద్దామని డిసైడ్ అయ్యాము. డిసైడ్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం మేము యాంకరింగ్ చేసేవాళ్ళము, లేకపోతే బయట తెప్పించి యాంకరింగ్ చేసేవాళ్ళము. కానీ ఈసారి నేను పిల్లలతో యాంకరింగ్ చేపిద్దాం, ఒక రిఫార్మ్ ఉంటుంది, చేంజ్ ఉంటుంది అని చెప్పి నేను క్లాస్కి వెళ్ళి అమ్మ మీరు యాంకరింగ్ చేయాలి, ఎవరు చేస్తారన్నాను. అప్పుడు లేచారండి 2 ఆనిముత్యాలు, సింహ లాంటి పిల్లలు, 2 పిల్లలు. షీఈ్ అ షేక్ ఆఫ్ ఫ్రెయిన్. రోజ్ డాల్సన్ గా చెప్పుకుంటున్న అమ్మాయి పేరు చంద్రిక, జై చంద్రిక. వీళ్ళిద్దరు 6th క్లాస్ స్టాండర్డ్ అండి, 6th 5th స్టాండర్డ్. ఆ క్లాస్ పిల్లలు వచ్చారు. సార్ ఆజ్ఞాపించండి, శిరస వహిస్తానని చెప్పారు. నేను అన్నాను ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నాను కదా, మరి యాంకరింగ్ కనుక వీళ్ళు ఇప్పుడు ఇంతమంది మేము భయపడడానికి కాలు వంగుతున్నాయి, నోట షేక్ వస్తుంది, అట్లాంటిది వీళ్ళు ఎట్లా మాట్లాడగలుగుతారు? ఇన్సల్ట్ అవుతే ప్రాబ్లం రసబస్ అవుతుందేమో అనుకున్నాను. కానీ అవుట్పుట్ ఈస్ ట్రెమెండస్, మైండ్ బ్లోయింగ్. నేను అనుకునే దానికంటే వీళ్ళు రిచ్ మౌంటైన్ చాలా హై పిక్స్కి వెళ్ళారు వాళ్ళు. రియల్లీ ఐఎమ్ సో అప్రిషియేట్ చంద్రిక అండ్ యూ ఆర్ ఫ్రెండ్స్, రియల్లీ సో అప్రిషియేట్. మే గాడ్ బ్లెస్ యూ, బేబీస్ మే గాడ్ బ్లెస్ యూ. అండి ఈ సభను ఉద్దేశించి నేను కొందరిని పొగడదలుచుకున్నాను. దాంట్లో నా మొదటి వాళ్ళు మా ఎస్వీఎన్ స్కూల్ పేరెంట్స్, తల్లిదండ్రులు. ఇట్లాంటి తల్లిదండ్రులు ఏ స్కూల్కి దొరకరు, ఎట్లాంటి స్కూల్కి దొరకరు, ఓన్లీ మా ఎస్వీఎన్ స్కూల్కే దొరుకుతారు. అట్లాంటి గొప్ప వాళ్ళు. ఈ టైంలో గురువులు ఒక దెబ్బ వేయడానికి భయపడుతున్నాం మేము పిల్లల మీద. ఎందుకంటే ఒక దెబ్బ వేసామనుకో, ఫస్ట్ స్టేషన్ ఒక దెబ్బ వేసామనుకోండి, TV9 అంటున్నారు, ETV 2 అంటున్నారు, వార్త అంటున్నారు, దినపత్రిక అంటున్నారు, ఇంకా చెప్పలేమన్నది. అంత భయపడుతున్నాం మేము. మా పేరెంట్స్, అఫ్కోర్స్ నేను పేరెంట్స్ బాగా డీల్ చేస్తాను, వాళ్ళతో చాలా దగ్గర ఉంటాను. వాళ్ళు వచ్చి చెప్పే మాటలు వింటుంటే నా హార్ట్కి టచ్ అవుతున్నాయి. ప్రతిదీ మాట నా హార్ట్ టచ్ అయ్యే మాటలు మాట్లాడతారు వాళ్ళు. సార్ కూలి చేసుకుని 100 రూపాయలు సంపాదించేవాడిని నేను, నా రక్త మాంసాలు అమ్మైనా సరే నా పిల్లల్ని నా కాకుండా నాకంటే పెద్ద స్థాయికి చదివించుకుంటాను అనేవాళ్ళు. ఆ మాటలు వినిన తర్వాత ఒక రోజు నేను మమ్మీతో చెప్పుకున్నాను, మమ్మీ వీ హ్యావ్ టు డూ సంథింగ్, వాళ్ళ గురించి ఏదో ఒకటి చేయాలి మనం అన్నాం. ఆ డిస్కషన్లో ఒక చక్కని మీరు యూజ్ చేసుకునే థింగ్ ఏంటంటే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అవార్డ్. ఎక్కడైనా స్కాలర్షిప్ అంటే 100 రూపాయలు, 200, 300, మా అంటే 500 లోపల ఇస్తారు. కానీ ఎక్కడ ఇస్తారండి 1000 రూపాయలు, 5000 రూపాయలు? మా స్కూల్ ఫీజే అంత. అంటే దే ఆర్ పేయింగ్ ఎ వెరీ నిల్. అంటే చాలా ఉచిత రాయితీగా చదువు చెప్పిస్తున్నాం మేము వాళ్ళకి. అట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా పిల్లలకి చేయాలని చెప్పి 5th క్లాస్, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 5000 రూపీస్, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా 1000 రూపాయలు. అయితే ఈ అవకాశం కొంతమంది ఉపయోగించుకున్నారు మా పేరెంట్స్. ఈ అవకాశం నెక్స్ట్ ఇయర్ అందరూ ఉపయోగించుకోవాలి. అవుట్పుట్ ఉందని చెప్పారు అనే చిన్న ఉదాహరణ అవుట్పుట్ చూపించాం పిల్లలకి. ఎట్లా ఉందో మీరు చూసారు, యాంకరింగ్ ఎట్లా ఉందో. చిన్న ఉదాహరణ, అన్నమంతా పట్టి చూడక్కర్లేదు. మా టాలెంట్, మా స్కూల్ టాలెంట్ ఏందో. కాలు ఒక మెతుకు చూడండి, ఈమె దద్దరిల్లుస్తుంది. ఇంకా నా 10th క్లాస్ స్టూడెంట్ చూస్తే మాత్రం దేవాలయంలో దేవుడి కంటే గొప్పది మా స్కూల్. దేవాలయం కంటే గొప్పది. ఎందుకంటే దేవాలయంలో దేవుని దర్శించాలంటే రికమెండేషన్ కావాలి. నా స్కూల్లో రికమెండేషన్కి చోటే లేదు. ఓన్లీ మెరిట్ అండ్ టాలెంట్, ఈ 2 మాత్రమే నా స్కూల్లో ఉంది ఇక్కడ. అండ్ సెకండ్ థింగ్, ఈ సక్సెస్ బిహైండ్ ది సక్సెస్ ఎంతమంది సపోర్ట్ ఉందంటే, మేము అన్నదమ్ములం రామలక్ష్మణం అంటున్నారు, మేము మాతో పాటు
ఎంతో మంది సపోర్ట్ ఉంది. ఉదయం లేచిన దగ్గర పిల్లలు వచ్చే లోపల గార్డెన్కి నీళ్లు పోస్తూ స్కూల్ క్లీన్ చేసే మా ఆయమ్మ, డ్రైవర్ జాగ్రత్త తీసుకెళ్లి పిల్లల్ని క్షేమంగా తీసుకొచ్చే డ్రైవర్, క్లాస్లో టీచింగ్ చెప్పే మా ఉపాధ్యాయులు, మా టీచర్స్, వాళ్ళందరూ లేకపోతే ఈ రోజు నీ సక్సెస్ నేను సాధించేవానే కాదు. కాబట్టి సభాముఖంగా వాళ్ళు కూడా నేను నమస్సుమాంజలు తెలుపుకుంటున్నా, మై గ్రీటింగ్స్, నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 2008 నాకు బాగా గుర్తు. ఆ సంవత్సరం నేను మర్చిపోలేని సంవత్సరం. ఎందుకంటే నా జీవితంలో ఒక చిన్న చేదు జ్ఞాపకం. నవంబర్ నెల నాడు నాకు ఇంగ్లాండ్కి వెళ్ళే అవకాశం వచ్చింది. ఐ హ్యాస్ టు గో, నేను అబ్రాడ్కి వెళ్ళే అవకాశం వచ్చింది మాస్టర్ డిగ్రీ చదవడానికి. అయితే కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల ఏదైనా కావచ్చు, నేను వెళ్ళకపోయాను. అప్పుడు చాలా నేను విచారించాను, పేరెంట్స్ పైన కూడా చాలా అలిగాను. కానీ ఈ రోజు చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఇంతమంది దగ్గర అభిమానం సంపాదించిన వారికి కాదేమో, ఆ రోజు నేను పోయి ఉంటే నొక్కని బాగుపడేవాను. కానీ ఇట్లాంటి స్టూడెంట్స్ దగ్గర మా సార్ అనేది ప్రేమని సాధించేవానేమో కాదు. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లవ్లీ పీపుల్, నాకు ఇట్లా మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఖచ్చితంగా. సో ఈ పాదాభివందనం పడి ఉంటాను. సో దీని తర్వాత ఎన్నో ఉన్నాయి పెర్ఫార్మెన్సెస్, చూడండి, ఎక్కడికి వెళ్ళకండి. ఏ క్షణాలైనా సరే మీరు అందరికీ కూడా బహుమతులు ఉన్నాయి, మా పిల్లలు ఇస్తున్నారు. చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ దుర్గామాత కాదు, ఇంకో కాన్సెప్ట్ ఉంది, అది కూడా మీకు వావ్ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉందండి. నేను స్టూడెంట్ ని, ఇంత మంచి స్కూల్లో చదవాలని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇంకోటి ఏంటంటే మంచి ఇన్స్పిరేషన్ గా ఉంది. ఇప్పుడు ప్రతి స్కూల్ చూస్తే ఇట్ విల్ బి వెరీ కమర్షియల్, అలాంటిది ఇన్స్పిరేషన్ గా. ఇంకోటి ఓల్డ్ ఏజ్ హోమ్ మేడం, చాలా కంగ్రాట్స్ మీకు. ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. తల్లిని మించిన దైవం లేదు. జననీ జన్మభూమిశ్చాం స్వర్గాదపి గరీయసి అంటే జననీ జన్మభూమి స్వర్గం కంటే గొప్పవని అర్థం. మన దేశ ఔన్నత్యానికి వివిధ రంగాలలో విశేష కృషి చేసిన స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు. వారందరూ నిరంతరం ఆరాధనీయులే. యుద్ధ రంగంలో మాతృభూమి స్వతంత్రం కోసం పోరాడిన వీర నారిమణులు ఝాన్సీ లక్ష్మీబాయి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాటుపడిన దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి వారు మనకెంతో శిరస్మరణీయులు. ఉత్తమ మాతృమూర్తిగా జిల్యాబాయి మహావీరుడైన శివాజీని తీర్చిదిద్దలేదా? నేటి సమాజంలో అనర్థులను, రోగ పీడితులను ఆదుకొని వారిని అక్కున చేర్చుకొని తన వంతు సహాయాన్ని అందించిన వయోవృద్ధురాలు మదర్ తెరీసా మనందరికీ ఆదర్శం. ఒక స్త్రీ చదువుకుంటే మొత్తం కుటుంబం, తద్వారా తర్వాతి తరాల వారు చదువుకుంటారు. ఆ స్త్రీని గృహలక్ష్మిగా పూజించడం జరుగుతుంది. అందువల్లే ఇల్లాలి చదువు మన సమాజానికి వెలుగు అని గొంతెత్తి నినాదాన్ని చాటి చెప్పిన మానసన్ హై స్కూల్ మిత్రులారా, దిమదిన శోభిని సుహాసిని సుమధుర భాషణమైన మా లక్ష్మీ సుభాషిణి డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు అందరికీ నా నమస్కారం, చిన్నలందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా నా తల్లిదండ్రులందరూ ఇటువంటి ఈ తెల్లని సాయంత్రం మాతో షేర్ చేసుకోవడానికి వచ్చి ఇంతసేపు మీరు కూర్చుంటాం అంటే ఇది నిజంగా నా అదృష్టం, నేను చేస్తున్న పుణ్యం అనుకుంటున్నాను ఇది. అయితే ఇక్కడ నేను చెప్పే ముందు ఇక్కడ చిన్నారి వివేకానందుడు ఉన్నాడు. నాకు ఆ రోజు చిన్నగా ఉండి ఉన్న వ్యక్తే కనపడుతుంది. ఆయన నేను శిష్యుల్లాగానే ఉంటానంటున్నా. ఆ మాటలు నన్ను మనసులో ఆనందాన్ని పొంగదీస్తుంది. ఎందుకంటే ఒక తల్లిగా కాదు, నాకు మొదటిసారి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ మీరు ఎందుకు వచ్చారు, ఒక ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా, నేను ఎప్పుడు మీకన్నా చిన్నవాడిని, నేను కార్పొరేటర్ కావచ్చు ఏదన్నా కావచ్చు అనే మాట నాలో నిజంగా ఆనందానికి అవధులు దాటాయి. అందుకే నా మీద ఉన్న గౌరవానికి నేను ఎప్పుడు మీకు చిన్నవారైనా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు నమస్కరించను, ఎందుకో తెలుసా, నమస్కరిస్తే చిన్నవాళ్ళకి ఆయుక్షీణం. కనుక మీరు ఎప్పుడు కూడా చక్కగా ఇదే విధంగా 10 మందికి ఉపకరించే విధం. మనుషులు పుట్టడం చావడం సహజం, కానీ మనిషిగా పుట్టడం ఉన్నది, మనిషిగా జీవించటం ముఖ్యం. ఆ జీవనం జరపాలన్నది నేను నా తల్లిదండ్రులు, నా గురువుల దగ్గర నేర్చుకున్నాను. నేను మొదటిసారిగా 1978 నా స్కూల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను డైరెక్ట్ గా టీచర్ గా నేను 75లో ఒక స్కూల్ హెచ్ఎం గా బాలనగర్ లో పనిచేసాను. ఎప్పుడు చెప్తున్నాను ఇది. ఆ తర్వాత 79లో నేను ఇక్కడికి రావటం, ఈ ఎస్విఎన్ స్కూల్ ని స్థాపించడం జరిగింది. అప్పుడు పాండు గారు కేవలం planted by the sir with his honest hand, successfully has spread the deepest roots
and loudly would yield its sweetest fruits. ఈ రోజు ఎన్నో తీయని పండ్లను ప్రసాదిస్తుంది ఈ స్కూల్. ఈ తీయని పండ్లే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఎన్నో విధాలుగా వీళ్ళని నేను తీర్చిదిద్దుతున్నానంటే ఆ యొక్క గర్వము నాకు నిజంగా నేను ఏ జన్మల్లోనూ చేసుకున్న పుణ్యము నేను ఈ యొక్క స్థలానికి రావటం. అయితే ఇక్కడ నేను ఇప్పుడు సార్ చెప్పారు వృద్ధాశ్రమం పెట్టాలనే ఆలోచన నాకు ఉన్నది. కంపల్సరీ వృద్ధుల కోసం చేయాలి. 32 years నేను ఈ స్కూల్ పెట్టి ఈ రోజు కూడా నా స్కూల్ అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. అవినీతి పరుడు ఒక్కసారే పైకి లేస్తాడు. నీతి పరుడు లేవాలంటే రూపాయి వాడికి రూపాయి లాగానే కనబడుతుంది. అవినీతి పరుడికి రూపాయి అది 1000 రూపాయలుగా కనబడుతుంది. వాడు చాలా ఈజీగా లేవగలుగుతాడు. నాకు వ్యాపారం చేసి లక్షలు ఆర్జించాలనే ఆలోచన ఇప్పుడు లేదు. అందుకే ఆ భగవంతుడు నా బిడ్డలుగా ఆశీస్సులు ఇస్తున్నాడు. ఆ బిడ్డలు కాదు, నా బిడ్డలు, నా దగ్గర చదివే ప్రతి బిడ్డకి ఆశీస్సులను ప్రసాదించమని నేను నిత్యం కోరుకుంటాను. అయితే ఇక్కడ ఈ వృద్ధాశ్రమాన్ని కాకుండా నేను ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్న కార్పొరేటర్ని, మా చిన్నారి వివేకానందుని నేను కోరుకునేది ఏంటంటే, అయ్యా మీరు ఈ స్కూలు ధనార్జన కాదని మీకు అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. దీన్ని డబ్బు కోసం నేను స్థాపించలేదు అని. డబ్బు కోసం స్థాపిస్తే 32 సంవత్సరాల్లో ఎంతో ఎదిగేదాన్ని. అయితే దీనికి ఏ కార్పొరేటెడ్ స్కూల్ ఈక్వల్ కాదు. మా పిల్లల పర్ఫార్మెన్స్ చూశారు. మీరు చూసేది ఏంటి, ఏ స్కూల్ అయినా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలి, ఏ క్యాంపులు పెట్టాలి, లేదా మరి ఇంకేదో యాక్టివ్గా ఉండాలని. ఇది స్కూల్లో రూరల్లో ఉండి, ఒకప్పుడు రూరల్ ఇప్పుడు అర్బన్ అయింది, కానీ ఇక్కడ ఇంత మంచి స్కూల్ నేను స్థాపించి విద్య ప్రధానంగా ఇస్తున్నాను. దీనికి మీ యొక్క సహకారం తప్పకుండా. ఎందుకంటే ప్రతి పిల్లల్ని మీరు కార్పొరేటర్ స్కూల్కి ఎగబడి 1000 రూపాయలు కట్టి 10th క్లాస్లో డబ్బుతో కొనిచ్చి తర్వాత కాలేజీకి వెళ్ళి వాళ్ళు ఎలా చదువుతున్నారో ప్రతి తల్లిదండ్రులకి అది తెలుసు. మార్క్స్ పద్ధతిలో ఉండే తప్పితే స్కూల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ పరంగా నాకు ఎక్కడ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. తర్వాత లాస్ట్లో ఈ స్కూల్కి రావడం జరిగింది. నా స్కూల్ మా అబ్బాయి చాలా లోయర్ స్టాండర్డ్ ఉండేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 9th 10th ఇక్కడ చదివాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాశాడు.
నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ లో కూడా అదే ఎనర్జీ చూపింది. దుండిగల్లో, ప్రభుత్వ పాఠశాలలో, చింతల్లో మరి ఎన్నో స్థానాల్లో ప్రథమ ద్వితీయ బహుమతులను అందుకున్నారు. ఆ తర్వాత స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ లో కూడా అదే విజయయాత్ర సాగించారు. కుత్బులాపూర్ మండలంలోని ఏ పాఠశాలకు రాని విజయాలను, సన్మాన సత్కారాలను అందుకున్న ఏకైక స్కూల్ మీ మా ఎస్ఎన్ హై స్కూల్. ఇప్పుడు దుమ్ము దులిపి దంచుకొట్టే within 30 seconds you will answer the question and give wonderful trophy. Say your good name please. Mahalakshmi. Wow, what a sweet name ma'am. Ma'am, what is your answer? Maharaja. Maharaja is exactly right answer. మా పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్స్ వేసి కష్టపెడుతున్నారో ఏమో, కానీ ఈ క్వశ్చన్స్ ఓన్లీ తల్లిదండ్రుల ఎంటర్టైన్మెంట్. తల్లిదండ్రులు మాత్రమే రావాలి, మన పిల్లలు ఎవరు రాకండి. ఫస్ట్ మా పిల్లలు పరిగెత్తుకు వస్తున్నారు, కానీ పిల్లలు రాకండి, ఓన్లీ తల్లిదండ్రుల ఎంటర్టైన్మెంట్ ఇది. ఓకే, ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్. ప్లీజ్ ట్రై టు గెట్ ద గుడ్ ప్రైజెస్ ఫర్. ప్రశ్నిస్తే అతను ఈ విధంగా జవాబిచ్చాడు. అమ్మా, రూపాయి దాచిపెట్టుకున్న తిండి తినడానికి కష్టంగా ఉన్న మాకు 5 పిల్లలకు ఫీజు కట్టలేని నేను బస్ ఛార్జ్ ఇవ్వలేనంటూ మొండికేస్తే అప్పుడు మన స్కూల్ మేడం గారు వారికి నచ్చజెప్పి బస్ ఛార్జ్ డబ్బులు ఇచ్చి ఆ ఉత్తరప్రదేశ్ పిల్లవాడిని హక్కింపేటలో జరిగిన డిస్ట్రిక్ట్ లెవెల్ కి పంపించారు. అక్కడ కూడా మన స్కూల్ పిల్లవాడికి విజయలక్ష్మి వరించి స్టేట్ లెవెల్ కి చేరాడు. స్టేట్ లెవెల్ లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. స్టేట్ లెవెల్ వారు స్కూల్ కి ఫోన్ చేశారు. ఏమన్నారంటే, మీ పిల్లవాడు సెలెక్ట్ అయ్యారని వెంటనే మీరు వచ్చి ప్రభుత్వాన్ని కలవాలని కోరారు. అప్పటి నుండి ఆ పిల్లవాడికి నూతన జీవితం ప్రసాదించిన ఖ్యాతి ఎస్ఎన్ హై స్కూల్ దే. అదే మరొక పాఠశాల అయితే అడ్మిషన్ పోతుందన్న భయంతో ఈ అవకాశాన్ని చేజార్చుకునేవారు. కానీ మా పాఠశాల అడవిలో మనం చెట్లు నరుకుతూ ఉంటాము, కానీ వాటి బాధ మనకు తెలియదు. ఇప్పుడు వాటి బాధ ఎలా ఉంటుందో మేము చూడబోతున్నాం.
చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశను సమాధి చేస్తూ బంధాలను పని చేస్తూ ప్రాణాలే విడిచి సాగేరుగాడు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశను సమాధి చేస్తూ
ఉన్న ఆడియన్స్ ఒక్కరు కూడా సపోర్ట్ పెట్టట్లేదండి. ప్లీజ్ కొంచెం క్లాస్ కొట్టండి. కమాన్ బ్యాక్ పేరెంట్స్, మీరు వాళ్ళ పేరెంట్స్ అందరు కమాన్ ప్లీజ్ ఎంకరేజ్. Lusambai, 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 Luchake, Lusai, Oyane. Lusambai, 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 Luchake, Lusai, Oyane. Love vastunda, love vastunda, nabai nabai neetu, love vastunda. Love vastunda, love vastunda, nabai nabai neetu, love vastunda. మనసుకు తెలిపానులే నీ ప్రయాసగా నీగే నన్ను నన్ను ఎంతాలనుకొని మనసుకు తెలిపానులే నీ గురించి పాడకపోతే నేను ఉండలేదే నన్నే నేను దిద్దుకుని చూసా మనసు నిన్ను వీడదే నా మనసు నిన్ను మరచిపోలేదు. Bye.
నిన్ను దోస్తిని కోరియాదు నా పూలు దోస్తిని నిన్ను ఎంత తెలుసుకుంటిని నీ పొగరు చూసి మోజు పడితిని రామనగరు సంతలో కమ్మలే సోలకెళ్ళనే ఇంవాలి అంటకొస్తే ఇరగ మరగగా బుద్ధులిస్తనే పక్కతో నా గుండెలో Sorry.